పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజు TV9 కార్యక్రమంలో రోజా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకవచనంతో అరే ఒరే అనడం, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు లేపి తన్నారు అనడం, వీటికి సమాధానం ఇస్తూ ఆ ఊర పందికి, ఆ అచ్చోసిన ఆంబోతికి, ఆ నగరి ఎద్దుకి నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని లేపి తనలా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో 3 కోట్ల మంది ప్రజలు మీ గాలి పార్టీని గాల్లో ఎగరేసి తన్నారు. ఆ తన్నిన తన్నులకి మీరు అరిసిన అరుపులు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. 151 మందిని తంతే 140 మంది గాల్లో కలిసిపోయారు, చల్లా చెదురైపోయారు. ఇంక మిగిలింది 11 మంది. ఈ 11 మందిని కూడా ప్రజలు అతి త్వరలోనే పెంటలో చెప్పు ముంచి తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ప్రజా ఖజానా నుంచి జీతాలు తీసుకుంటూ సోమరపోతుల్లాగా అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యకుండా గాలి పార్టీలో గాలివల్లాగా తిరిగే ఈ గాలిగాళ్ళు 11 మందిని అతి త్వరలోనే ప్రజలు ఎగిరెగిరి మళ్ళీ తంతారు. ఆ విషయం తెలిసే మీ నాయకుడు, మీ అన్నయ్య కర్ణాటకలో దాక్కున్నాడు, ప్రజలు తంతారని తెలిసే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారికి నువ్వు లింకు పెడుతున్నావు కదా, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, గవర్నమెంట్ను ఫామ్ చేశారు, మీలాంటి అరాచకవాదుల్ని ఓడించాడు. విజయ్ గారు ఈరోజు నువ్వు సింగల్ సింహం అంటున్నావు కదా, విజయ్ గారు సింగల్ సింహం కాదు. మీ దరిద్రపు నోళ్ళు దయ వల్ల 5గురు కలిస్తే కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వలేకపోయాడు. మీ దరిద్రపు సాక్షి ఛానల్లో మీరు విజయ్ గారిని తెగ పొగుడుతున్నారు కదా, ఆయన పొత్తు పెట్టుకుంది ఎవరితోనో తెలుసా రోజా నీకు? మీ అన్నయ్యను లోపల మింగారు చూడు, 16 నెలలు. ఆ 16 నెలలు లోపల మింగినోడు పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ నువ్వు విజయ్ గారిని పొగుడుతున్నావు అంటే మీ అన్నకి వెన్నుపోటు పొడుస్తున్నావనే అర్థం. నువ్వు తమిళనాడు ఎలక్షన్లో డిఎంకేకి మద్దతు ఇచ్చావు, ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే గెలవగానే విజయ్కి మద్దతు ఇస్తున్నావు. సిగ్గు శరం నీతి జాతి ఉందా నీకు? ఊరపంది. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఆ 2 పార్టీలతో వెళ్తున్నారు. నీలాగా అటు ఇటు జంపు జిలానీలా చేయట్లా, జోకర్లాగా బఫున్లా చేయట్లా. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇంకోసారి నువ్వు అరే ఒరే అన్నావంటే నిన్ను ఓసే ఏమే అనడం కూడా మాకు 2 నిమిషాల పని. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఈసారి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే మా జనసేన పార్టీ సంబంధించిన వీర మహిళలు నీకు తగిన జవాబు చెప్తారు, మంచి గిఫ్ట్ కూడా కానుక ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారిని లేపి తనడం కాదన్నా, మన జనాలు దీన్ని ఒంగోబెట్టి బెంగారని చెప్పన్నా అని అంటున్నారు. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని పంపించి కొందరు పద్ధతిగా మాట్లాడాలి, విధానపరమైన విమర్శలు మాత్రమే చేయాలని కబుర్లు చెప్పమాకన్నా, కుక్క దగ్గరకు వస్తే కరవడానికి చెప్పుతోనే కొడతాం, కర్రతోనే కొడతాము, దానికి దాని భాషలోనే కౌంటర్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారిని లేపి తనడం కాదన్నా, మన జనాలు దీన్ని ఒంగోబెట్టి బెంగారని చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పట్టుమని మన చేతుకున్న వేలంత మంది 10 మంది గెలిచారన్నా, కనీసం వీళ్ళ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేదు, సిగ్గుపడాలని చెప్పన్నా. ఇది మాట్లాడే చూస్తూ ఉంటుంటే 10th క్లాస్ ఫెయిల్ అయినవాడు స్టేట్ సెకండ్ వచ్చినోడిని ఫస్ట్ రాలేదని గెయిల్ చేస్తున్నట్టుగా ఉంది, ముందు దీని సంగతి చూసుకోమని చెప్పన్నా అని అంటున్నారు. అయినా కానీ నేను చెప్పాను, వద్దురా మనం విధానపరమైన విమర్శలు చేయాలి తప్ప అంత దిగజారి మాట్లాడకూడదు. 151 నుంచి 11కి వచ్చారు, ఆ 11 రేపు 1 అయ్యేదాకా వాళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళకి సిగ్గురాదు అని అన్నాను. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఎంత దిక్కుమాలిన మాటలంటే, ఎంత సిగ్గుచేటు మాటలంటే, ఇంకా 2 చోట్ల ప్రజలు ఓడించినా కూడా ఒళ్ళు లేక అసలు బాగలేని మనిషిని, ఒక ఆరోగ్య పరిస్థితి బాగలేని వ్యక్తిని కూడా ఒక రకంగా అంత వెటకారంగా. మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే తనడం అంటే ఎలాగో చెప్పనా,
2024 ఎలక్షన్లో నగర ప్రజలు నిన్ను లేపి తంతే వెళ్ళి హైదరాబాద్లో మేకప్ వేసుకొని టీవీ షోస్ చేసుకుంటున్నాం. దాన్ని లేపి తనటం అంటారు. ఎవరినో చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాల్సిన అవసరము అగత్యము అసలే లేదు. తమిళ రాజకీయాలతోటి ఆంధ్ర రాజకీయాలను పోటీ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అక్కడే అసలు నువ్వు మినిస్టర్గా ఎలా మీరు మినిస్టర్గా పనిచేశారో కూడా నాకు అర్థం కావట్లా. మరి ఆ పార్టీ జ్ఞానంతో ఇంత మినిమం ఎలాగా చేశారో అర్థమవుతుంది. ఇంకా ఏం వాడింది? సింగిల్ పార్టీకి రావాలి, సింగిల్ గా. ఇప్పుడు ఆయన మింగిల్ అయ్యి 4-5 పార్టీలతోటి ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఆయన సంగతి మనకెందుకు, మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఏడుద్దాం అక్కాయ్. ఆగలేదు, మేమేదన్నా అంటే మాత్రం తిట్టాం అంటారు కదా. మరి అదంతా ట్రోల్ చేపిస్తుంది కూడా మీ వైసీపీ సోషల్ మీడియానే కదా. ఎక్కడో పక్క రాష్ట్రంలో విజయ్ గారు గెలిస్తే దానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని అనటమే ధ్యేయంగా పనిచేసేది ఎవరు? మీ నీలి కూలి పేటీఎం బ్యాచ్. దానిలో మీ సార్ కింద నువ్వు పనిచేసావు పెద్ద పేటీఎం, నువ్వు పెద్ద పేటీఎం, వాళ్ళు చిన్న పేటీఎంస్. ఇప్పుడు అక్కడెక్కడ పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ తెలుసు మీరందరూ వేస్తున్నారు? ఒక నాయకుడు వాళ్ళందరికీ అది వేసేది మీ వైసీపీ వాళ్ళు, మీ పేటీఎం బ్యాచ్. ఎక్కడున్నా తీసుకొచ్చి ప్రతి దానిలో పవన్ కళ్యాణ్ గారిని ఇన్క్లూడ్ చేసి ఆయనకి పోలిక పెట్టి, ఎక్కడ ఏది జరిగినా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటారు, ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పాలంటారు, ఎక్కడ ఎవరన్నా గెలిచినా పవన్ కళ్యాణ్ గారిని పోలిక పెట్టి చూస్తారు, ఎక్కడెక్కడన్నా గలాట జరిగినా దానికి కూడా పవన్ కళ్యాణ్ గారే రెస్పాన్స్ ఇవ్వాలి. మీకు లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు 24 గంటలు భజన తప్ప ఇంకో ధ్యాస యావ లేదనేది మాకు బాగా క్లియర్గా అర్థమైంది. మీరు ఈ రకంగా ఏడ్చే 24 ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు బాగా లేపి తన్ని కూర్చోబెట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈసారి కూడా మీరు మీలో మార్పు రాకుండా ఇట్లాగే మాట్లాడుతూ ఉన్నారనుకోండి రోజా గారు, మీ నగర ప్రజలు 24లో ఎలా తన్నారో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ డబల్ ట్రిపుల్ ఎనర్జీతో తన్ని కూర్చోబెడతారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకా చాలా మాట్లాడారు మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి, ఆయన వ్యక్తిగతంగా సినిమాలు చేసుకుంటున్నారని, లేకపోతే ఆయన ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ప్రజలు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, ఇట్లాంటివన్నీ చాలా పిచ్చిగా మాట్లాడారు. ఫస్ట్ సినిమాలు చేసుకుంటున్నారా? సినిమాలు ఏ టైంలో చేసుకుంటున్నారా? ఆయన 2 గంటలకు లేచి పొద్దున్నే తెల్లవారుజామునే 2 గంటలకు లేచి ఆయనకున్న టైంలో ఒక 2-3 గంటల టైం వెచ్చించి ఆయన బ్రతకడానికి, ఆయన కుటుంబ పోషణకి, ఆయన నమ్ముకున్న సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ఆయన పనిచేయాలమ్మా. నీలాగా స్కీములు చేసి వేలాది కోట్లు కుమ్ముకున్న పరిస్థితి కాదు. అవినీతి డబ్బు లేదు పవన్ కళ్యాణ్ గారికి. అవినీతి చేయరు, ఆయన నిజాయితీ పరుడు. అర్థమైందా? నువ్వంటే సిగ్గు శరం లేకుండా అవినీతి చేస్తావు, ఏదైనా చేస్తావు. నువ్వు గతంలో ఏదో కట్టిన చీర కట్టకుండా కట్టానని చెప్తున్నావు. నువ్వు ఆ చీరలు ఎట్ట కట్టావో, నువ్వేం చేసావో ప్రతి ఒక్కరికి, అందరికీ, నీ జీవితం అందరికీ ప్రతి ఒక్కరి దగ్గర డేటా ఉంది, నీ డేటా. ఇక దానికోసం నువ్వు నీతులు, నిజాయితీలు, పద్ధతులు పాడు మొత్తం పచ్చిబద్దలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చి మీడియా ముందు ఆశ నవ్వుకుంటారు. కనీసం ఒక మాట మాట్లాడాలంటే మనకెంత విలువ ఉంది అనేది చూసుకొని మాట్లాడుకోవాలి కదా. ఇష్టానుసారం ఏదో మాట్లాడేస్తే అవ్వదు.